హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పు కారణంగా పురుషుల్లో వందత్వం సమస్య చాలా ఎక్కువగా ఏర్పడుతుంది. ముఖ్యంగా సిగరెట్లు, ఆల్కహాల్, సరైన ఆహారం లేకపోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గడం ప్రారంభమవుతుంది. పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి, అందుకే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా కనీసం ఒక గ్లాసు పాలు తాగాలని చాలామంది ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది పాలను నేరుగా తాగుతారు, మరికొంతమంది పాలు తాగడానికి ఇతర రకాల రుచులు లేదా ఆహార పదార్థాలను జోడించి తాగుతారు. తద్వారా పాల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. చాలామంది పాలలో బాదం లేదా యాలకులు కలిపి తాగుతారు. అయితే పాలు, లవంగాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. పాలు, లవంగాలను కలిపి తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుందట. అలాగే పురుషుల్లో లైంగిక మరియు ఇతర సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. 1, 2 లవంగాలు లేదా కొంచెం పొడిని పాలు కలిపి తీసుకోవడం వల్ల పురుషులు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లవంగాలు పాలు తాగడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కణాలు చురుకుగా పనిచేస్తాయి. మగవారికి లవంగాలు పాల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పుల కారణంగా పురుషుల్లో వంధత్వం సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సిగరెట్లు, ఆల్కహాల్ వీటి వలన కూడా మీ స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. సో ఈ పరిస్థితిలో మీరు ఈ పాలను కలుపుకుని తాగితే మీకు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పైగా స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇక రాగి, జింక్, మెగ్నీషియం, పీచు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఈ లవంగాలలో ఉన్నాయి. అదే సమయంలో పాలు కాల్షియం, ప్రోటీన్లకు చాలా మంచి మూలం. ఇది పురుషుల్లో ఒత్తిడి, నిరాశను కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇది హార్మోన్ స్థాయిని కూడా పెంచుతుంది. ఇది శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు లైంగిక శక్తి కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మీ శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు ఈ పాలు తాగాలని డాక్టర్లే చెబుతున్నారు. ఇక ఈ లవంగాలు పాలు తీసుకోవడం మంచిదే కానీ అలాగని ప్రతిరోజు 2-3 పూటలు తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఈ రుచి చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా తగ్గిస్తుంది. దీంతో పాటు రక్తపోటు, అలర్జీ, నోటి పుండ్లు, ఉదర సమస్యలు, వేడి లాంటి సమస్యలు పెరుగుతాయి. సో అప్పుడప్పుడు ఈ పాలను తీసుకుని మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మా నుండి వచ్చే వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.